నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు అలాగే ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇదే ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్గా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే పలు పేర్లను సూచించబోతున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించబోతున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మనతో పాటుగా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉండబోతుంది మొత్తానికి గవర్నర్ కోట అలాగే ఈ ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ పండుగ రోజుల్లో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎమ్మెల్యే కోటాలు కానీ అంటే ఎమ్మెల్సీల ఎన్నిక స్థానంలో అధిష్టాన వర్గందే ఫైనల్. రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా చాలా ఆలోచనాత్మకంగా చాలా విశదీకరించి ఆలోచించి మాత్రం పనిచేస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో ముస్లిం కేటగిరీకి ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే ఓడిపోయినారు. మేము టికెట్లు ఇచ్చినా సరే వాళ్ళు ఓడిపోయి శాసనసభకు రాకుండా పోయినారు. ఖచ్చితంగా ఆ కోటాలో ఎవరో ఒకరిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోటాలో అందరూ సమర్థులే ఉన్నారు. ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో ఆ నాయకులందరూ కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. అది చాలా తీవ్రమైనటువంటి అంటే పోటీ కాదు కానీ అధిష్టాన వర్గం చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ఉంది. ఒకటి. రెండు, మనం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జరిగే సమయంలో అత్యంత కీలకమైనటువంటి జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ గారికి పోయిన ప్రభుత్వం కనీసం దరిదాపులకు రానియకుండా ఆయన దర్వాజలు పలగొట్టి ఇంట్లో అరెస్ట్ చేసి హౌస్ అరెస్టులు చేసి ఆయనను బయటికి రానియకుండా ఒక నిర్బంధించినటువంటి సంఘటన మనం అందరం చూసినాం. దానికి మనం ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలా. ఇవి ఇస్తే మంచిగా ఉంటుంది. అందులో ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఖచ్చితమైనటువంటి అవకాశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ దిశలో మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశారు. ఈ రకంగా ఆ 2 స్థానాలు భర్తీ అయిపోతే మిగతా 2 స్థానాల్లో కూడా గవర్నర్ కోటాకు లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కోటాల్లో ఖచ్చితంగా వారి వారి ప్రాతినిధ్యాన్ని బట్టి అంటే ఇక్కడ కొంత ఇక్కడ ఈ కులాల సమీకరణలు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశలోనే రేవంత్ రెడ్డి గారు, అధిష్టాన వర్గం, కేసీ వేణుగోపాల్ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఆ దిశలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు రేపు శాసన మండలిలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. దీంట్లో ఏ రకమైనటువంటి మాకు రెగ్యులేటర్స్ లేవు. ఖచ్చితంగా మేము ఒక లక్ష్యంతో పనిచేసాము. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజాపాలన కావాలని మేమైతే కోరుకున్నామో ఆ రకమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి ఈరోజు జరుగుతూ ఉంది. ఈ నెల రోజుల పాలనలో బ్రహ్మాండమైనటువంటి పనితీరును ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనబరిచింది. కార్పొరేషన్ల విషయంలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? కార్పొరేషన్లు ఏకకాలంలో భర్తీ చేయడానికి అవకాశం ఉందా, లేదా అంటే 10-15 ఒకసారి అట్లా మారుస్తూ పోతారా? బహుశా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఏంటంటే అధికారంలోకి రాగానే కార్పొరేషన్లు అన్ని పదవులు భర్తీ చేయాలని ఒక ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. నిజానికి వాస్తవానికి మంచిదే. ఈ కార్పొరేషన్ల సమయం 3 సంవత్సరాలు కాబట్టి ఆ 3 సంవత్సరాల కాలంలో ఒక టర్మ్ అయిపోతే మళ్ళీ మిగతా వరకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుందని. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల్లో చాలామంది 10 సంవత్సరాల పాటు జెండా పట్టుకొని జెండాను అంటే చాలామంది గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి అత్యున్నతమైనటువంటి పదవులు చేసిన వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిచిపోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మాకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ మేమే కాంగ్రెస్ అని ఒక గుండెలు చీల్చుకొని గుండెలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి చాలామంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళందరూ పనిచేయలేకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చేది కాదు. ఎవరు ఏమనుకున్నా ఎవరన్నా చాలామంది వస్తుంటారు పోతుంటారు, అది వేరు విషయం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా నిలిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా అందరూ వెళ్ళిపోతూ అందరూ అపహాస్యం చేశారు, హేళన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకేముందా మీరు వెళ్ళిపోక ఇంకెందుకున్నారని హేళన చేసినా కూడా మేము అందరం కూడా చాలామంది కాంగ్రెస్కు సైనికులుగా ఒక కవచంలా ఏర్పడి మేము కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. దయచేసి ఆ దృష్టికోణం కూడా రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళని ఎవరు తీసుకోవద్దు. ఇప్పుడు అందరినీ పాత కాంగ్రెస్ పనిచేసినటువంటి వ్యక్తులకే ప్రముఖమైనటువంటి స్థానాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ అవకాశం ఈసారి వచ్చిందంటే అందరూ వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత పోరాట పట్టి కనపరిచినా వీళ్ళందరూ ఉంటేనే ఆ రకమైనటువంటి స్ఫూర్తి కలిగింది, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం కాంగ్రెస్ పార్టీ పాలసీని. అందుకే దయచేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తే భవిష్యత్తులో
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీని వీడకుండా ఈ పార్టీలో ఉంటూ నమ్మకంగా నా పార్టీ ఏదో చేస్తుందని ప్రయత్నాలు సాగించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన అంటే నో రిగ్రెట్స్, ఖచ్చితంగా 100% రేవంత్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులం మేమంతా. చాలామంది ఉన్నారు. ఆ రకమైనటువంటి చైర్మన్లు కానీ వివిధ కార్పొరేషన్లు కానీ ఏదైతే ప్రభుత్వం నియమించాలనుకున్నటువంటి అన్ని సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లాయల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను నియమిస్తారనే భావనలో నాలో ఉంది. అదే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ దిశలోనే ప్రయత్నాలు సాగుతాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కాము కవితకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తెర మీదకి వచ్చింది. ఈ రోజు వచ్చి అటెండ్ కావాలని చెప్పినప్పటికీ కూడా నేను రాలేను అని చెప్పేసి లేఖ కూడా రాసినటువంటి సందర్భం అయితే ఉంది. సుప్రీంకోర్టులో ఉందని చెప్పేసి ఎట్లా చూడొచ్చు అంటారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ తెర మీదకి రావడానికి? అంటే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఈ లిక్కర్ స్కాములు లేకుంటే వేరే స్కాములు మీరు భారతీయ జనతా పార్టీ చూడండి, ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో ఒక గుడి గుర్తొస్తుంది, లేకుంటే అక్షంతలు గుర్తొచ్చినాయి, అంతకుముందు జవాన్లు గుర్తొచ్చారు, భారతమాత గుర్తొచ్చింది. అట్లా తెలంగాణలో ఇవన్నీ నడవలే, ఇవన్నీ ఏం చేసినా నడవలే. కానీ ఇప్పుడు ఏంటంటే లిక్కర్ స్కామ్ను ముందుకు తీసుకొచ్చి ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నమే తప్ప సీరియస్గా 1, 2, 3 ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతారు, 5, 6, 7లో అరెస్ట్ అవుతారు, కానీ 4 అరెస్ట్ కాదు. అంటే ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడడం బీజేపీ పార్టీకి అలవాటే. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. లిక్కర్ స్కాములో ఆమె చట్టంలో ఉన్నటువంటి లొసుగులను తప్పించుకోవడానికి సమస్య అంటే ఆ రకమైనటువంటి నేను ఇప్పుడు రాలేనని చెప్తున్నదే కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది బయటికి రావాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే. అదే కాదు, ఇక్కడ చేసినటువంటి కోట్లాది రూపాయల కుంభకోణాలను కూడా మేము బయటికి తీసుకొస్తాం. ఆ రోజు కూడా ఏ రోజు ఎవరు ఆపలేరు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ స్కాములన్నీ బయటికి తీసుకొచ్చి ఈ పాటికి ప్రజల ముందు పెట్టాం. ఒకవేళ లిక్కర్ స్కామ్లో తప్పించుకుంటే కాళేశ్వరం స్కామ్లో దొరుకుతారు, కాళేశ్వరం స్కామ్లో దొరుకుతుంటే ఆఖరి సెక్రటరియట్ స్కామ్లో దొరుకుతారు, లేకపోతే నీటిపారుదల శాఖలకు సంబంధించిన స్కామ్లో దొరుకుతారు, లేకుంటే పౌర సరఫరాలకు సంబంధించిన స్కామ్లో దొరుకుతారు. ఈ రాష్ట్రంలో ఏది చేసినా ఆఖరికి ఈ చెట్లు పెట్టే కార్యక్రమం ఒకటి పెట్టినారు, ఆ చెట్లు పెట్టే కార్యక్రమంలో స్కామ్ చేసినారు. వీళ్ళు స్కామ్ చేయలేనటువంటి రంగం అంటూ చేయలేదు. ఒక లిక్కర్ స్కామ్లో తప్పించుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ వెలికి తీసే స్కాముల నుంచి కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు తప్పించుకోలేరు. ఎన్ని మాట్లాడినా బీజేపీ చేసేది రాజకీయ డ్రామా, కాంగ్రెస్ పార్టీ చేసేది ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కోసం వీళ్ళన్ని స్కాములన్నీ బయటికి తీసుకొచ్చి రేపు ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. ఈ స్కాము డ్రామా ఇంకా ముందు ఇంకా సీరియస్నెస్ చేస్తూ ఉంటారు. ఇంకా కవితక్క 2 రోజులలో అరెస్ట్ అయిపోతుంది, 3 రోజులలో అరెస్ట్ అయిపోతుంది, ఇక చూసుకున్నాం మా తడాక మేమందరం వేరు అని చెప్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడానికి ప్రెజర్ పాలిటిక్స్ చేస్తుంటుంది భారతీయ జనతా పార్టీ తప్ప మరొకటి కాదు. కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం దేవుళ్లను, లిక్కర్ని ఏ రంగానైనా అన్ని రంగాలను ఉపయోగించుకొని వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ దేశాన్ని కాపాడాలని. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది దాదాపుగా 50 నుంచి 60 లక్షల మంది రైతు రుణమాఫీ కోసం అలాగే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. రైతు బంధు ఇప్పటికీ 2 ఎకరాల వరకు కూడా వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? బహుశా మనము ఒక రైతు బంధు పెట్టినప్పటి నుంచి ఏ రోజైనా డిసెంబర్లోనో జనవరిలోనో పూర్తి చేసినటువంటి సంఘటనలు లేవు. కాకుండా కేవలం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అంటే రేపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అని మాట్లాడుతున్నారే తప్ప మీరు ఈ పండుగ తర్వాత 100% రైతు బంధు వేయబోతామని వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. 1. 2, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక విషయాన్ని ప్రకటిస్తే 100% అమలు చేసే కార్యక్రమం చేస్తాం. రైతు రుణమాఫీ కార్యక్రమంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఎలా చేస్తాం అనేది కూడా వారు వివరణాత్మకంగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వారు చెప్పినారు. వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యం, దాష్టికం, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే రోజు ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఇలా ఛాయ్ దాపమంటే కూడా ఛాయ్ దాపే పరిస్థితులు లేకుండా దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తిన మీద పెట్టినారు. ఎక్కడ లేని 6,71,000 అప్పులు చేసి ఈరోజు అప్పుల పేరు మీద కుప్పలు చేసి కేవలం ధనిక రాష్ట్రం అని పేరు చెప్పి మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరు దుర్మార్గులు. దీన్ని మెల్లమెల్లగా
మెల్లమెల్లగా దీన్ని కొంచెం సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినా సరే రేపు ఒక్క 2 నెల 15 రోజులు లోపే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేసేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, ఇది సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట. దీనికి తిరుగుండదు, ఖచ్చితంగా 100% చేస్తాం. థ్యాంక్ యూ. ఇది సుధీర్ రెడ్డి చెప్తున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక రకమైనటువంటి డ్రామాను ప్లే చేయబోతుందని, ఆ డ్రామా నుంచి ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తూనే ఉన్నారని, ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులకైతే ఈ సంక్రాంతి పండుగ తర్వాతనే మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.